మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దు మణుగుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ సమస్య సమసిపోవడానికి మాత్రం అడుగులు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఒక అపరిష్కృత వివాదంగా మారే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ది కన్వర్జేషన్ విశ్లేషించింది. ఇది ఓ ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్గా మారేందుకుండే 3 ప్రధాన కారణాలను వివరించింది. పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా అలాగని శాంతి నెలకొనకుండా తక్కువ తీవ్రతతో దాడులు కొనసాగే పరిస్థితినే ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం కూడా ఎటూ తేలక ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఈ వివాదం ఓ కొలిక్కి రాకపోవడానికి మొదటి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం. ట్రంప్ కేవలం కాల్పుల విరమణను ఒక శాంతి ఒప్పందంగా అమెరికా సాధించిన గొప్ప విజయంగా ప్రకటించుకుని తప్పుకుంటున్నారు. అసలైన రాజకీయ సమస్యలను పక్కన పెట్టి ఆయన వెంటనే ఇతర అంతర్జాతీయ విషయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధాలు సహా 10 యుద్ధాలను తాను ముగించానని ట్రంప్ గొప్పలు చెప్పుకోవడంలో మునిగిపోయారు. కానీ వాస్తవానికి ఆయా దేశాల మధ్య రాజకీయ సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. గతేడాది ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ట్రంప్ ఇదే విధంగా వ్యవహరించారు. దాడులు ఆగిపోగానే యుద్ధం ముగిసిందని ఆయన సమస్య నుంచి తప్పుకునేవారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఇంకా నివురుగప్పిన నిప్పుల్లానే ఉన్నాయి. తాజాగా ఇరాన్ విషయంలో కూడా ఇదే విధానంతో సమస్య కొలిక్కి రావడం లేదు. రెండవ కారణం ఇరాన్ వ్యూహాత్మక దాడులకు దిగడం. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక బలగాలతో పోలిస్తే ఇరాన్ బలం చాలా తక్కువ. బలమైన దేశాన్ని నేరుగా ఎదుర్కోలేక ఇరాన్ వ్యూహాత్మక, ముఖాముఖీ లేని దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా కీలకమైన హర్ముజ్ జలసంధిని దిగ్బంధించడం వంటివి చేస్తోంది. బలమైన శత్రువును రాజకీయంగా, ఆర్థికంగా అలసిపోయేలా చేసి వారు వెనక్కి తగ్గేలా చేసేందుకు ఇరాన్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు ట్రంప్ అమెరికా విజయం సాధించిందని చెప్పుకునేందుకు కాల్పుల విరమణకు మొగ్గు చూపుతుంటే, మరోవైపు ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు అంతర్జాతీయ నిపుణులు తెలిపారు. ఇక అత్యంత కీలకమైన మూడవ కారణం అసలైన వివాదాలపై ఇరు దేశాలు దృష్టి సారించకపోవడం. ఇరాన్ అణు కార్యక్రమం ఈ వివాదానికి మూల కారణం. తన అణు కార్యక్రమం పౌరావసరాల కోసమేనని, ఆ హక్కును వదులుకునేది లేదని ఇరాన్ తేల్చి చెప్పడంతో ఏప్రిల్ 11, 12 తేదీల్లో పాకిస్తాన్లో జరిగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. గత అక్టోబర్లో గాజాలో ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికతో కాల్పుల విరమణ జరిగినా హమాస్ నిరాయుధీకరణ వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కూడా అలాంటి ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ గా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల మేరకు ఇరాన్ అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి వివాదాలు పరిష్కారమయ్యే వరకు మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి అనేది ఎప్పటికీ నెరవేరని కలే అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధ్యప్రాచ్యంలో మరో ఆయుధ పోటీకి, హర్ముజ్ జలసంధిపై శాశ్వత ఆధిపత్య పోరుకు ఈ ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ దారితీస్తుందని హెచ్చరించారు.